బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి విశ్వ గురు మండలికి శతకోటి పాదాభివందనాలు. మాస్టర్స్ అందరికీ పాదాభివందనాలు. విజయ్ కుమార్ గారికి నా ధన్యవాదాలు. మనం ఇంతకుముందు ధర్మం శరణం గచ్చామి నుంచి 3 ధర్మాల గురించి తెలుసుకున్నాం. ఒకటి ధర్మం, రెండవది సృష్టి ధర్మం, మూడవది దేహధర్మం. ఈ మూడింటి గురించి కొంతమేరకు తెలుసుకున్నాం. అనేక రకాల ధర్మాలు ఉన్నాయి. 18 రకాల ధర్మాలు ఉన్నాయి. అనేక ధర్మాలను ఈ 18 రకాల ధర్మాల్లోనే కూర్పించడం జరిగింది. నాకంతా తెలుసని నేను చెప్పడం లేదు. ఇక్కడ తెలుసుకున్న కొంత జ్ఞానాన్ని మహాత్ములు చెప్పిన ఆ ధర్మాలంతా కూడా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ధర్మం స్వధర్మం. ఈ స్వధర్మం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన మోక్షానికి చాలా హేతువైనది ఈ స్వధర్మం. దీన్ని మనం ఎంత చక్కగా తెలుసుకోగలుగుతామో, ఎంత చక్కగా ఆచరింపచేయగలుగుతామో అన్ని రకాల బెనిఫిట్స్ మనకు ఉంటాయి. స్వధర్మం, పరధర్మం అని 2 రకాలు ఉంటాయి. వీటిని మనం చక్కగా తెలుసుకుంటే ఏది ధర్మము, ఏది స్వధర్మము, ఏది పరధర్మము అనేది మనకు అర్థమవుతుంది. స్వధర్మంలో మొట్టమొదటిది ఏంటంటే స్వంత దేహాభివృద్ధి పట్ల జాగ్రత్త, స్వంత ఆత్మోన్నతి పట్ల కృషి, స్వంత సంసార సంక్షేమం పట్ల బాధ్యత, చుట్టుపక్కల సంఘ పురోభివృద్ధి పట్ల సహకారం. ఇంతెందుకు, అన్నింటా పురోగమనంలో ఉండడమే స్వధర్మం. తిరోగమనంలో ఉంటే స్వధర్మం కాదు, అది అధర్మం అవుతుంది. స్వ ప్లస్ ధర్మం స్వధర్మం. స్వ అంటే సెల్ఫ్, అంటే నేను అని అర్థం. నేను అంటే ఈ దేహంలో ఉన్న రతికుడు, అంటే లోపల ఉన్నవాడు, అదే స్వ అంటే. రతికుడి ధర్మం ఏంటంటే రథాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటూ, అంటే నేను ఈ దేహాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటూ ప్రయాణ గమ్యాన్ని చేయడం, అంటే దేహంతో జీవనయానం సాగించడం సక్రమంగా అన్నది. ఇప్పటికిప్పుడే మనకు రథాన్ని ఇచ్చి తోలమంటే తోలగలమా? తోలలేం. అట్లాగే పుట్టిన వెంటనే నడుస్తున్నామా? ఎందుకంటే ప్రతి పనికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. మొదట మౌలిక సూత్రాలను తెలుసుకుంటే కొద్ది రోజుల సాధన తర్వాత ఆ పనిని సులభంగా త్వరగా చేస్తాం. ఆ సూత్రాలనే ధర్మాలు అంటాం. నేను యొక్క ధర్మం ఏంటే స్వ అన్నాం కదా, స్వధర్మం యొక్క ధర్మాలు ఏంటంటే అసలు నేనంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. ఈ నేను అన్నది ఒకానొక పూర్ణాత్మ యొక్క నుంచి నేను వచ్చాను. శక్తి శుద్ధ చైతన్య స్వరూపమే ఈ నేను అన్నది. ఈ శుద్ధ చైతన్య స్వరూపం రకరకాల జీవన ప్రక్రియల్లో రకరకాల అనుభవాలను ఆర్జిస్తూ క్రమక్రమంగా ఎదుగుతూ తాను ఒక పూర్ణాత్మ స్థాయికి చేరుతుంది. మళ్ళీ పునఃసృష్టి ప్రారంభమవుతుంది. పిల్లవాడు పుట్టాడు, పెద్దగా అయ్యాడు, పెళ్ళి చేసుకున్నాడు, మరి తనకు సంతానం కలిగింది. అంటే పిల్లవాడు తండ్రి అయ్యాడు, మరి తాత అయ్యాడు. అలాగా మనం ఒక పూర్ణాత్మ నుంచి మనం వచ్చాం ఆత్మలుగా. మనం కూడా ఈ జీవన ప్రక్రియలో అంత జ్ఞానాన్ని సమీకరిస్తూ మనం కూడా పూర్ణాత్మ స్థాయికి ఎదగాల్సిందే. ఈ నేనుకు, అంటే లోపల ఉన్న ఈ నేనుకు, దేహంలో ఉన్న నేనుకు రంగు, రుచి, వాసన, ప్రాంతం అంటూ ఏమీ లేవు. విభిన్న కాలమాన పరిస్థితుల్లో భిన్న భిన్నంగా సంచరిస్తూ వివిధ రకాలుగా వ్యవహరిస్తూ స్వేచ్ఛగా అనేది చాలా ఇంపార్టెంట్, రూపురేఖలను మార్చుకుంటూ సృష్టి పరిణామ క్రమంలో అనంతంగా సాగిపోతుంటుంది. అంటే ఇక్కడ ఏది శాశ్వతంగా లేదు అన్నది. ఈ దేహము శాశ్వతం కాదు,
చుట్టూ ఉన్నవన్నీ కూడా శాశ్వతం కాదు, ఈ లోపల ఉన్న నేను మాత్రమే శాశ్వతం. సో ఇది అనేక రూపురేఖలు మార్చుకుంటూ ఉంటుంది, అంటే అనేక జన్మలు తీసుకుంటూ ఉంటుందని చెప్పడం. మరి ఈ నేను ఏ ధర్మాలు పాటించాలి, అది కదా ఇంపార్టెంట్ మనకు. ఓకే, ఈ నేనుకు అంటే ఈ దేహంలో ఉన్న నేనుకు ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో ఆ దేహం కానీ ఆ వ్యక్తికి కానీ వాళ్ళ ధర్మానికి అడ్డు తగలకుండా ఉండడము. ఇది నాది అనుకోకూడదు, నీ శరీరాన్ని. ఈ శరీరంలో నేనున్నాను. సో ఈ శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. దేహధర్మం నుంచి మనం తెలుసుకున్నాం. దానికి అడ్డుపడకుండా మనం ఈ నేను అన్నది ఈ దేహంతో ప్రయాణం సాగిస్తూ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. నేను దేనికోసం మౌలికంగా జన్మ తీసుకుందో దానిని నిర్దిష్టంగా తెలుసుకోవాలి. ఎందుకోసం తీసుకున్నాం ఈ జన్మ అనేది తెలుసుకోవాలి. ఆ స్వధర్మంలో చాలా ఇంపార్టెంట్ కీలకమైన పాయింట్, లేదంటే జన్మ వృధా అవుతుంది. పుట్టినాది మొదలు పరుగులాయే, ఎంత పరుగిడినా గమ్యం రాదాయే, అంతలోనే చావు దగ్గరాయే, ఏమి ఫలమురాయి జన్మనెత్తి. సో అలా వృధా అయిపోతుంది జన్మ. సో ఎప్పుడైతే నేను దేనికోసమైతే వచ్చానో ఆ తెలుసుకున్న దాన్ని సాధించడానికి ఆ మార్గాన్వేషణ చేయాలి. నేను ఏ కుటుంబంలో జన్మించానో ఆ కుటుంబం యొక్క మౌలిక సంక్షేమాన్ని చూడాలి. అంటే ఏంటి, నా తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు, తమ్ముడు, అన్న, ఆ కుటుంబానికి అంతా కూడా నేను కూడా వారి యొక్క సంక్షేమాన్ని చూడాలి. అది నేను ధర్మాల్లో ఒక భాగం. నాకేం సంబంధం లేదు, మా అమ్మ నాన్న వాళ్ళంతా పుట్టించుకున్నారు, నా వరకు నా జీవితం అని అనుకోవడానికి లేదు. నీ స్వధర్మంలో అది లేదు. మన చుట్టూ ఉన్న సంఘ స్థితిని బట్టి మన అనుభవాలను బోధిస్తూ అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సినవన్నీ కూడా నేర్చుకుంటూ సంఘ అభివృద్ధికి కూడా మన వంతు సహకారం అందియాలి. ఇది స్వధర్మంలో యొక్క భాగాలు. ఇవన్నీ కూడా అనవసరపు ఆకర్షణలకు, ఆడంబరాలకు, పొగడ్తలకు, చీత్కారాలకు, అపనిందలకు లొంగకుండా వచ్చిన పనిని సాధించే ప్రయత్నంలో పూర్తిగా మునిగి ఉండాలి. సో లక్ష్యం ఏదైతే ఉందో, దేనికోసమైతే ఈ జన్మ తీసుకున్నామో దాన్ని సాధించడానికి ఈ చుట్టుపక్కల సన్మానాలు చేయొచ్చు, చీత్కారాలు చేయొచ్చు, అవమానాలు చేయొచ్చు, తిట్టచ్చు, కొట్టచ్చు, ఏమన్నా చేసుకో, బట్ నీ లక్ష్యాన్ని మాత్రం నువ్వు దూరం కాకూడదు. నీ స్వధర్మంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది దానికి. తాత్కాలిక సుఖదుఖాలకు తక్కువ ప్రాధాన్యతనిస్తూ అత్యున్నతమైన బ్రహ్మానందానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి. మన గత అనుభవాల కళల ప్రావీణ్యతను మరింతగా పదును పెట్టుకుంటూ మన కోసం, మరి ఇతరుల కోసం, ఇతరుల ఆనందం కోసం కూడా వాటిని వినియోగిస్తూ ఉండాలి. అనేక జన్మల్లో అనేక కళలు నేర్చుకుని ఉంటాం, ఎంతో జ్ఞాన సముపార్జన చేసి ఉంటాం. మళ్ళీ జన్మల్లో వచ్చేటప్పటికి అది నాకు సంబంధం లేదనుకోవద్దు. ఇంకొంచెం నైపుణ్యాన్ని పెంచుకుంటూ పోవాలి. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకుండా మనకు వాళ్ళ నుంచి ఏది అవసరమో దాన్నే తీసుకుంటూ ఉండాలి. అంతకంటే ఒక్క అక్షరం కూడా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లే, ఒక్క మాట కూడా ఎక్కువ వినాల్సిన అవసరం లేదు. ఎవరి జీవితాల్లో మనం వేలు పెట్టకూడదు, తల దూర్చకూడదు. తల దూర్చామో వేలు పెట్టామో నీ స్వధర్మం దెబ్బతింటుంది. అనవసర విషయాలు లోపలికి వేసేసుకుంటాం. అలసత్వానికి, స్వార్థానికి చోటు ఇవ్వకుండా నిరంతర శ్రమ చేస్తూ ఉండడమే. స్వంత స్వేచ్ఛను కోల్పోకుండా, స్వేచ్ఛ చాలా ఇంపార్టెంట్, ఇతరుల స్వేచ్ఛను హరించకుండా వ్యవహరిస్తూ ఉండాలి. క్షణక్షణం మాయలో పడకుండా క్షణక్షణం అప్రమత్తత ఉండాలి. ఫస్ట్లోనే చెప్పుకున్నాం మనం ధర్మం గురించి చెప్పుకునేటప్పుడు, యూ బీ అవేర్ ఆల్వేస్ అని. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, జాగరూక స్థితిలో ఉండండి అని పదే చెప్పుకున్నాం. ఇది ఎప్పుడు కూడా మన జీవితంలో ఎప్పుడు ఉండాల్సిందే, అది అప్రమత్తత అన్నది. అన్ని విషయాలు అవి ఎంత గొప్పమైనా సరే వాటి కోసం మన ముక్తిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి ఒక్క జీవి యొక్క లక్షణం ఏంటంటే ముక్తిని సాధించడం. దానికోసం ఇతరవేవి కూడా అలక్ష్యం చేసినా పర్వాలేదు, కానీ ఈ ముక్తి మార్గాన్ని మాత్రం అలక్ష్యం చేయకూడదు. అన్ని ప్రయోజనాలు కూడా ఆత్మముక్తి యొక్క అంతర్భావాలే కనుక వాటిని సాధించడానికే సర్వ ప్రయత్నాలు చేయాలని బుద్ధుడు చెప్తున్నాడు. అన్నీ కూడా దాని యొక్క భాగాలే.
అందుకే ఆత్మజ్ఞానం కోసమే నీ సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అది చెప్పింది ఎవరు? భగవాన్ బుద్ధ చెప్పారు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కోసం మనం కృషి చేస్తామో అప్పుడే మనల్ని మనం అన్ని విషయాలలో రక్షించుకుంటూ ఆధారపడే తత్వం నుంచి బయటపడతాం. దాన్ని బుద్ధ భగవాన్ ఈ రకంగా చెప్తున్నారు. తనకు తానే రక్షణ, ఇతరులు ఎప్పుడూ రక్షించలేరు. తనను తాను చక్కగా నియమించుకున్నప్పుడు అతి దుర్లభమైన రక్షణను పొందడం జరుగుతుంది అంటాం. అప్పుడు అర్హత వస్తుంది అంటాడు ఆయన. అర్హత్వం వస్తుంది. మనం చేయాల్సిన పనిని మనమే చేయాలి. మన వరకు మనం సంపూర్ణంగా కృషి చేస్తే పని కానిదంటూ ఏది ఉండదు. చాలా వరకు మేము చేస్తున్నామండి, ఆలోచన తగ్గడం లేదు, అది ఇది చాలా వస్తుంటారు, చెప్తుంటారు. నిరాశపడకూడదు. కొన్ని ఏళ్ళ నుంచి మనం ఏమీ చేయలేదు, లోపల స్టోరేజ్ పంపిస్తున్నాం. వాటిని ఏ విధంగా బయటికి పంపాలో తెలియక దాన్ని అలాగే లోపల పెట్టేస్తున్నాం. కళ్ళు మూసుకున్నప్పుడు అవి బయటకు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే క్లియర్ అవుతున్నాయి అని చెప్పేసి. సార్, కళ్ళు మూసుకుంటేనే మాకు ఆలోచనలు విపరీతంగా వస్తున్నాయి, సాధన చేయలేకపోతున్నామంటే విపరీతంగా రావడం కాదు, శుద్ధి కార్యక్రమం అది. ఆ శుద్ధి కార్యక్రమంలో మీ యొక్క లోపల ఉన్న అనేక అనవసరపు ఆలోచనలన్నీ బయటకు వస్తున్నాయి. రానివ్వండి. బట్ అట్లానే కూర్చుంటే మనం 40 ఏళ్ళలో మొదలు పెట్టామనుకోండి ధ్యానం, 40 ఏళ్ళ క్రితం వరకు జరిగినవన్నీ వస్తూ ఉంటాయి. కానీ అందుకే శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉండాలి. శ్వాసలు క్రమేణా తగ్గుతున్నప్పుడు ఆలోచనలు క్రమేణా తగ్గుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆలోచన లేని స్థితిలో ఉంటాం. ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లో ఉంటాం. మళ్ళీ ఆలోచనలు వస్తాయి, మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడతాం. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడెక్కడ నిరాశ పడడానికి ఏమీ లేదు అని చెప్పడానికి ఆయన చెప్తున్నారు. మనం ఏమీ చేయకుండానే, అంటే మన స్వధర్మాన్ని పాటించకుండా కేవలం పాల ముంచినా నీట ముంచినా భారం నీదే స్వామి అంటుంటాం. దైవనామాలు జపిస్తూ ఉంటాం. కానీ మునిగేదైతే ఖాయం. నీ ప్రయత్నం లేకుండా, నీ పురుష ప్రయత్నం లేకుండా, పురుష అంటే జీవి యొక్క ప్రయత్నం లేకుండా, ఆ తర్వాత ఇతరుల సహకారం. నువ్వు అది చేయకుండా ఇతరులు నాకు సహాయం చేయంటే ఎవరు చేయరు. నీ ప్రయత్నం అయితే నువ్వు చెయ్యి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అక్కడ. ఒక నిరాడంబర భక్తుడు, ఒక గ్రామస్తుడు ఒకరోజు తన బండిని తీసుకొని వెళ్తున్నాడు. బాగా బురద వచ్చేసింది. అంటే అంతకు ముందు రోజు వర్షం వచ్చింది, బురద ఉంది, నీళ్ళు ఉంది, ఆ గుంత కనబడలేదు. బండి చక్రం ఒకటి గుంతలో పడిపోయింది. సో ఆయన ఏం చేశాడు, ఇంకా పైకి వచ్చి కిందికి దిగి ఆ దేవుని నామాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆంజనేయ స్వామి గురించి, స్వామి ఆ చక్రం బయటికి రావాలి, స్వామి ఆ చక్రం బయటికి రావాలి, నువ్వే సహాయం చేయాలి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. హనుమాన్ చూశాడు అది. ఎందుకు? నిరాడంబర భక్తుడు, స్వచ్ఛమైన భక్తుడు పాపం. అందులో చూశాడు, వచ్చాడు. నాయనా, నువ్వు అలా ఊరికే జపాలు చేస్తే లాభం లేదు, నా నామం ఇస్తే లాభం లేదు. నీకుగా నువ్వేం ప్రయత్నం చేసావు? మొదట నువ్వు గుంతలో దిగు, నీ భుజాన్ని చక్రానికి ఆనించు, నీ శక్తినంతా పెట్టు, ఉఫ్ అని బయటికి పంపడానికి ప్రయత్నం చేయి. అవేవి చేయకనే నీవు నా నామాలు చెప్పినంత మాత్రం నీకు ఉపయోగం లేదు. సో నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఆ తర్వాత దాంట్లో దైవశక్తి ప్రవేశించబడుతుంది. నువ్వు ఏమీ చేయకనే అది రమ్మంటే రాదు. అట్లా మన ప్రయత్నాలు ఏమీ లేకనే ఒక అరగంట 15 నిమిషాలు కూర్చొని నేను ధ్యానం చేస్తున్నాను అనుకుంటూ నేను చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నానండి, బట్ నాకేమి రాలేదే, అనుభవాలు రాలేదే, రోగాలు పోలేదే, జ్ఞానం అయితే ఏం అంతే అనిపించడం లేదే అని అనుకుంటే ఎట్లా? పురుష ప్రయత్నం 100% పెట్టు. ఆ తర్వాత ఎట్లా రాదో చూద్దాం. ఖచ్చితంగా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. సో ఆ స్థితిలో మనం ఉంటే అది మన స్వధర్మం అవుతుంది. ఇంటి కప్పు సరిగ్గా లేదు, వర్షం వచ్చింది, నీళ్లు కింది కారకుండా ఉంటాయా? సో నీ ప్రయత్నంగా నువ్వు ఏమి చేయాలో, నీళ్లు కిందికి రాకుండా ఏం చేయాలో నీ కప్పును సరి చేసుకో. అవన్నీ చేయకుండా స్వామి నా ఇల్లు కారుతోంది, కారకుండా నువ్వే చూసుకుంటే ఎట్లవుతుంది? అనేక జన్మలుగా అనేక పాపాలు చేసి ఉంటాం, అనేక పుణ్యాలు చేసి ఉంటాం, అనేక ఘోరాలు నేరాలు చేసి ఉంటాం. ఈ జన్మలో ఏదన్నా వస్తే దాన్ని అనుభవించకుండా స్వామి నేను అనుభవించకూడదు, నాకు సుఖాలే ప్రసాదించు అంటే నీ జీవితం వ్యర్థమైపోతుంది. సుఖం ఎప్పుడు దుఃఖానికి దారితీస్తుంది.
నీ దగ్గర సుఖం వస్తుంది, నీ దగ్గరికి వస్తుంది అంటే బాగా గుర్తుపెట్టుకోండి, దుఃఖం అనే కిరీటం కూడా వస్తూ ఉంది అని అర్థం. సుఖంతో పాటు దుఃఖం అనే కిరీటం కూడా రెడీగా ఉంది. ఎప్పుడైతే నువ్వు దుఃఖాన్ని ఆహ్వానించావనుకో, సుఖం అనే కిరీటం నీ దగ్గరకు వస్తుంది. మన ప్రార్థనలన్నీ కూడా ఏం చేస్తున్నాము? సుఖంగా ఉండాలి, సుఖంగా ఉండాలనుకుంటున్నావు. ఎప్పుడైతే నువ్వు సుఖంగా ఉండాలనుకుంటావో దెర్ ఇస్ నో ప్రోగ్రెస్ అట్ ఆల్. ప్రోగ్రెస్ అనేది ఉండదు, అభివృద్ధి అనేది ఉండదు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఏ పని చేసినా ఇష్టంగా చేయాల్సిందే, కష్టంగా చేయడానికి లేదు. ఒకవేళ నీకు తప్పని పరిస్థితి అయ్యి ఆ పని చేయాల్సి వస్తే దాన్ని ఇష్టంగా మార్చుకోవాల్సిందే. నేను చేయను అనడానికి లేదు. ఎందుకంటే నీ జీవిత ధ్యేయం ఏంటో నీకు తెలీదు. ఆ తెలుసుకోవడానికి ఏవైతే నీ దగ్గరకు వస్తున్నాయో వాటినంతా నువ్వు స్వీకరించి దాని నుంచి ఏమి నేర్చుకోవాలో నేర్చుకోగలిగితే అప్పుడు నీ జీవిత ధ్యేయానికి ఏంటో నీకు అర్థమవుతుంది. లేదంటే అంతవరకు అర్థం కాదు. మరి జీవిత ధ్యేయాన్ని తెలుసుకోవడం ఎలా తెలుసుకోవాలి? లైఫ్ పర్పస్ అంటే ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్. అంతే కదండి? ఎవరికైనా తెలుసా వాళ్ళ జీవిత ధ్యేయం ఏంటో? మహాత్ములంతా చెప్తారు, నువ్వు దేనికోసం వచ్చావో ఆ పనిని నువ్వు చేసుకొని వెళ్ళిపో, మళ్ళీ రాకుండా చూసుకుంటారు. మరి ఎలా తెలుస్తుంది మనకు ఆ పని ఏంటి అన్నది? నేను దేనికోసం వచ్చానని నాకు ఎలా తెలుస్తుంది అంటే దానికి ఒక చిన్న సింపుల్ ఫార్ములా ఉంది. ఏ పని చేస్తున్నా కొద్దీ అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, లాభం వస్తున్నా సరే నష్టం వస్తున్నా సరే, ఏమి రాకున్నా సరే, ఇంకా అదే పని చేయాలనిపిస్తుంటుందో ఆ పని ఏదైనా సరే అదే వాళ్ళ జీవిత ధ్యేయం. సో దీన్ని మీరు గమనించుకోండి. ఇలా నేను చెప్తున్నాను, నాకేమన్నా వస్తుందా? ఏమీ లేదు. పత్రికారు తన 40 ఏళ్ల జీవిత ప్రయాణంలో అంతా చెప్పి వెళ్ళిపోయారు. ఆయనకి ఏమైనా ఇచ్చామా? లేదే. కష్టమైన నష్టమైన, వర్షం వచ్చినా వర్షం లేకున్నా, ఆహారం ఉన్నా లేకున్నా, తను ఏదైతే తన జీవిత ధ్యేయం అనుకున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని వెళ్ళిపోయారు అంతే. సో అక్కడ లాభ నష్టాలు లేవు, సుఖ దుఃఖాలు లేవు, శుభాశుభాలు లేవు, ఏమీ లేదు ఇంకా. సో అది మన జీవిత ధ్యేయంగా అయిపోవాలి. ఒకరు ఆ పని మనం చేస్తున్నా, ఇంట్లో వాళ్ళు తిడుతున్నా, అవమానం చేస్తున్నా, వాటిని సన్యాసి అయిపోతాడేమో చూడండి అని అంటున్నా సరే, ధ్యానం కోసం ప్రచారం చేస్తూ ధ్యానం చేసుకుంటూ ఆ చేస్తున్న కొద్దీ తనకు ఆనందం కనిపిస్తూ ఉంటుంది. ఇతరులు తిట్టేది అవమానాలుగా ఏమి అనిపించడం లేదు. సో ఇది ఎప్పుడైతే అది తెలుసుకుంటామో, మనం దేనికోసం వచ్చామో తెలుసుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది జీవిత ధ్యేయం అంటే ఏంటి అనేది. ఎప్పుడైతే అది అర్థమైపోయిందో ఇంకా మనం దేన్ని పట్టించుకుంటే సంసారంలో ఉంటాం, తామరాకు మీద నీటి బొట్టు మాదిరి ఉంటాం. సంసారంలో ఉంటాం, కుటుంబం ఉంటాం, భార్యగా ఉంటాం, భర్తగా ఉంటాం, పిల్లలుగా ఉంటాం, అన్నిటిగా ఉంటాం. కానీ ఏదైతే మన జీవిత ధ్యేయం ఉందో, ఏదైతే మనం స్వతంత్రంగా భావించామో దానిపైననే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. సో అది మన జీవిత ధ్యేయం అన్నది. సో ఎవరైనా సరే నా లైఫ్ పర్పస్ ఏంటి అన్నది మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీకు మీరే క్షుణ్ణంగా ఆలోచించి విచారణ చేసుకొని చిన్నప్పటి నుంచి నీకు ఏది ఇష్టము, ఏది కష్టంగా ఉంది, ఏది నష్టం ఉంది, అన్నీ ఉన్నా సరే నాకు దానిపైన మనసు పోతూ ఉంది, అది చేస్తుంటే నాకు హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, ఇతరులకు అదే విషయం చెప్పాలనిపిస్తుంది అని అనిపిస్తుందో దట్ ఈజ్ యువర్ లైఫ్ పర్పస్. అంటే అర్థమైందా? బోర్ కొడుతూ ఉందా? టిఫిన్ చేశారా? కాఫీలు తాగారా? మరెందుకు చప్పట్లు చాలా స్లోగా వస్తాయి? ఓకే, థ్యాంక్ యూ. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. అవునండి, ఆ పాట విన్నాం కదా. కృషి లేకుండా ఋషులు గారు. ఈరోజు మనం ఎంతోమంది మహానుభావులను, మహాత్ములను, మహనీయులుగా, దేవుళ్ళుగా చూస్తున్నాం. అవునండి, వాళ్ళంతా కూడా వాళ్ళ స్వశక్తిని నమ్ముకునే, దానిపైన విశ్వాసం పెట్టే వారి యొక్క తమ ధర్మాలను సక్రమంగా నిర్వర్తించారు. సో స్వశక్తిని నమ్ముకోవాలి ఫస్ట్. అందుకే పత్రికారు ఒక గొప్ప మాట చెప్పారు, నీ శ్వాసే నీ గురువు అన్నారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటంటే నిన్ను నువ్వు నమ్ముకో అని, వేరే వాళ్ళు నమ్మడానికి కాదు, గురువుని కాదు, నిన్ను నువ్వు నమ్ముకో, నీ శ్వాసే నీ గురువు. అది నిన్ను
కావలసిన స్థాయికి తీసుకెళ్తుంది అని చెప్పారు. సో స్వశక్తిని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా చెడిపోడు. స్వశక్తిని నమ్ముకున్నవాడు ఎక్కడ కూడా చెడిపోడు, ఎన్నటికీ చెడిపోడు. దానికి ఒక చిన్న కథ, స్వశక్తి అంటే ఏంటి అన్నది. సో దాని ద్వారా మనకు కొంత అర్థమవుతుంది. మనకు ఒక చెరుకు పొలం ఉంది, ఒక పిట్ట కుటుంబం దాంట్లో ఉంది. అది అక్కడ పిల్లలతో చాలా కాలంగా ఉంది. ఒకరోజు సాయంత్రం తల్లి గోరువంక బయటికి పోయి వచ్చింది. వస్తానే పిల్లలు చెప్తున్నాయి, అమ్మ పొలం రైతు వచ్చాడు, రేపు చెరుకోవడానికి మనుషులు వస్తారంట, చుట్టాలందరినీ పిలుచుకొని వస్తాడంట, అందులో మనం ఇక ఇది కట్ చేస్తే మనకు గూడు ఉండదు కదా, వేరే చోటికి వెళ్ళిపోదాము అనిందంట. ఏం అక్కర్లేదు, పర్వాలేదులే, ఇంకా టైం ఉంది అనింది. సరే అన్నాయి. మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ తల్లి పిట్ట ఇంటికి వచ్చింది. అప్పుడు మళ్ళీ చెప్పాయి పిల్లలు, అమ్మ మళ్ళీ వచ్చాడు ఆయన రైతు. సో వాళ్ళ బంధువులంతా ఎవరు రాలేదంటే వాళ్ళు చాలా పనుల్లో ఉన్నారంట, వాళ్ళు రాలేకపోతున్నారంట, అందువల్ల కూలీలు పెడతారంట, రేపు పొలం పనులు స్టార్ట్ చేస్తారంట అన్నాడు. సరే ఇంకా టైం ఉందిలే అని చెప్పింది ఆవిడ. రెండోసారి ఓకే. మళ్ళీ 4-5 డేస్ తర్వాత మళ్ళీ వచ్చేసి మళ్ళీ అనుకున్నారంట, కొడుకులు అంతా వచ్చేసి కుటుంబం అంతా, లేదులే ఇంకొకటి నమ్ముకుంటే కాలేదు, మనమే కుటుంబం అంతా కలిసి మనమే కట్ చేసుకుందాం చెరుకును అని చెప్పేసి అని అనుకొని మాట్లాడుకుని వెళ్ళారమ్మా. అంటే సరే ఇప్పుడు మనం గూటిని ఖాళీ చేయాల్సిందే. ఎందుకు? కుటుంబం, స్వశక్తి. సో ఇక్కడ దీనికి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అట్లా మనం స్వశక్తిని మనం నమ్ముకోకుండా వాళ్ళు ఎవరో చేస్తారు, వీళ్ళు ఎవరో చేస్తారు, ఎవరో వస్తారు అన్నది ఎప్పుడూ లేదు. సో మనమే చూసుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు మన స్వశక్తిని మనమే ప్రేరణ చేసుకుంటుండాలి. ఇప్పుడు ఏ పనైనా సరే, కొన్ని పనులు ఒక్కరు చేస్తేనే ఎక్కువ అవుతాయి, కరెక్ట్ చేయగలుగుతారు. ఒకవేళ 4-5 కలిశారనుకో, అంత స్పీడ్గా జరగదు పని. ఎందుకు? దీనికి ఒక చిన్న జోక్ చెప్పుకుందాం. ఒక టీచర్ ఒక స్టూడెంట్ని అడిగింది. వాడు చాలా కోపిష్టి, పౌరుషం ఎక్కువ, రెట్టమొత్తం వాడికి. అడిగి వాడిని అడిగింది టీచరు, ఒక స్త్రీ 1 గంటలో 50 చపాతీలు చేస్తే 4 కలిసి 1 గంటలో ఎన్ని చపాతీలు చేస్తారు? అర్థమైందా? ఒక స్త్రీ 1 గంటలో 50 చపాతీలు చేస్తే 4 స్త్రీలు కలిసి 1 గంటలో ఎన్ని చపాతీలు చేస్తారు? వాడు ఎన్ని చేస్తారండి? వాడు 0 అంటాడు, ఏమి చేయడంటాడు. టీచరు, అదేంట్రా నీకు లెక్కలు రావా, ఇన్ని రోజులు నేను లెక్కలు నేర్పించినానని చెప్పి 4 పీకింది. 4 పీకితే వాడేమన్నాడంటే, ఆ నొప్పికి తట్టుకోలేక కోపంతో వాడికి రెట్టమొత్తం కదా, ఏం మాట్లాడుతుంది, నీ అబ్బా 4 ఆడోళ్ళు కలిస్తే మాటలకే సరిపోతుంది కానీ ఎక్కడ పని చేస్తారు, ఆ మాత్రం తెలియదా చపాతి ముఖం దానా అన్నాడు. అంటే ఈ జోక్ కోసమే, కానీ నిజంగా ఒక పనిని వాళ్ళు చేయాలంటే స్వశక్తితో, స్వయం కృషితో చాలా ఫాస్ట్గా చేస్తారు. అందుకే ధ్యానం కూడా మనము బాగా కుదరాలి, బాగా చేయాలంటే ఇళ్ళల్లో సింగిల్గానే చేయాలి. సింగిల్గా చేస్తే ఎక్కువ కుదురుతుంది. ఎందుకు? థాట్ పొల్యూషన్ ఉండదు. ఒకే చోట రెగ్యులర్గా ఎక్కడైతే కూర్చున్నావో అక్కడే చేయమంటారు. కారణం అదే. ఎందుకు? ఆ పరిసరాలన్నీ కూడా నీ వైబ్రేషన్, నీకు అనుగుణంగా మారిపోయి ఉంటాయి. సో అప్పుడప్పుడు సజ్జన సాంగత్యం 10 మందితో కలిసి చేస్తూ ఉంటాం, అది మంచిది, అంతే. ఎందుకంటే ప్రేరణ కావాలి కాబట్టి, ఒకరి గురించి కొంత తెలుసుకుంటాం కాబట్టి, అప్పుడు సజ్జన సాంగత్యంలో కొంతసేపు అందరితో కలిపి ధ్యానం చేస్తూ ఉంటాం. ఒక పౌర్ణమి అని చెప్పేసి లేదా మిగతా కాలాల్లో కొంచెం చేస్తుంటాం. అది చేయాల్సిందే, అది ఉండాల్సిందే, ఇది ఉండాల్సిందే. ఓకే.
సో ఎక్కడైనా కొన్ని సందర్భాల్లో సర్దుకోవడం ఉంటుంది, అన్ని సందర్భాల్లో సర్దుకోవడం ఉండదు. సో నీ స్వధర్మంలో సర్దుకోవడం ఎప్పుడు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. నీ స్వధర్మంలో పక్కాగా ఉండాల్సిందే, లేకపోతే అనేక జన్మలు ఎత్తాం. ఒక అమ్మాయి తండ్రి పెళ్లి చూపులకు వచ్చారు. ఆ అబ్బాయితో వాళ్ళ తల్లిదండ్రి చెప్తున్నాడు, మా అమ్మాయిని చాలా గారాభంగా పెంచామండి, వంట రాదు, కొంచెం సర్దుకుపోండి అన్నాడు. జనరల్గా చెప్తారు కదండి పాపం ఆడపిల్లలు. అక్కడ క్వశ్చన్ లేరు, ఎందుకు నేర్పించలేదు, ఇవన్నీ నేరు, వచ్చినాక చూసుకుందాంలే అనుకుంటారు. సరే, ఇక్కడ అబ్బాయి తండ్రి కూడా పాపం ఆయన కూడా చాలా వినయంగానే, మేము కూడా మా అబ్బాయిని చాలా గారాభంగా పెంచామండి, ఏ ఉద్యోగం లేదు, మీరు కూడా సర్దుకుపోండి అన్నాడు. సో స్వధర్మంలో సర్దుకోవడం అంటూ ఉండదు, పరధర్మానికి పోవద్దు, స్వధర్మం స్వధర్మమే. సో మన స్వధర్మాన్ని ఆచరించడానికి మనకేం కావాలి, శక్తి కావాలి, ఆత్మజ్ఞానం కావాలి. ఈ రెండు కూడా ధ్యానం వల్ల, సాధ్వాయం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల వస్తాయి. ఆచార సాంగత్యం ఇవన్నీ కూడా చాలా చాలా మనకి ఇంపార్టెంట్. సో ఈ స్వాధ్యాయం వల్ల ఏమవుతుందంటే మనకు జ్ఞాన నిధి పెరుగుతుంది. ప్రపంచంలో మన జ్ఞానం ఇంత అని తెలియడం వల్ల ఏమవుతుందంటే మనం ఇంకా ఏం తెలుసుకోవాలి, నా స్వధర్మాచరణకు ఇది ఎంత ఉపయోగపడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్గా మనకు అర్థమవుతుంది. అవేమి నువ్వు స్వాధ్యాయం చేయలేదంటే నీకేం అర్థం కాదు. నీ జ్ఞానం ఎంత ఉంది, నువ్వు ఎక్కడున్నావు, నీ యొక్క జ్ఞాన పరిధికి ఇంకా ఎంత నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఎన్నెన్ని శిఖరాలు ఎక్కాలా అన్నది ఒక స్వాధ్యాయం చేస్తేనే తెలుస్తుంది. లేదా సజ్జన సాంగత్యం చేయాలి, లేదా ఆచార్య సాంగత్యం చేయాలి. ఇప్పుడు చేస్తేనే, అవి చేస్తేనే మనకు స్వధర్మానికి ఇవన్నీ కూడా చాలా హేతువులు అవుతాయి. మన దినచర్యలను ఖచ్చితంగా మనం జాగరూకతగా గమనిస్తుండాలి. శక్తి అనవసరంగా వృధా కాకుండా ఉంటుంది. అందుకే ఈ గుణాలు అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పారు. భగవద్గీతలు కూడా కృష్ణ పరమాత్మ చాలా క్లియర్గా చెప్పారు. సో ఈ గుణాల గురించి. సో అన్నీ నేను చేస్తున్నాను అన్న భావన తీసేయను. ఫస్ట్ నేను అంటుంటాం కదా, ఈ నేను అన్నది ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకే ఉంచాలి. లేదంటే ప్రతిదీ నేను అన్నది గొప్పగా కాలు ఎగిరేస్తూ ఇది నేనే చేశాను, నేనే చెప్పగలను, నేనే రాశాను, నేనే ఇవన్నీ అరేంజ్ చేశాను, నేనే సంసారాన్ని మోస్తున్నాను, ఇవన్నీ అనుకున్నావు అనుకో, ఆ నేను నీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. నువ్వు ఒక బాధ్యత తీసుకున్నావు. ఇక్కడికి రాకముందే, జన్మ తీసుకోకముందే పైన నువ్వు చక్కగా ప్లాన్ చేసుకున్నావు. ఏ తల్లిదండ్రికి పుట్టాలి, ఏ వాతావరణ పరిస్థితిలో పుట్టాలి, ఎటువంటి సంఘంలో ఉండాలి, ఏమి నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకొని వచ్చావు. చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదో నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్నావు, నేను ఇది చేశాను, అది చేశాను అనేది. ఆల్రెడీ నీ ప్లాన్లో భాగంగానే నువ్వు ఇక్కడ నిర్వర్తిస్తున్నావు, నీ ధర్మాన్ని పెడుతున్నావు. అది తెలుసుకోవడమే స్వధర్మం. అది వదిలేసి నేను అనేది నువ్వు గొప్పగా పెట్టుకున్నావు అనుకో, అయిపోయింది. ఈ నేనుకు అనేక గుణాలు ఉంటాయి. ఈ గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మనకు అనేక జన్మల కర్మల ఫలితం. ఇది 3 రకాలు ఉంటాయి మనకు. తమోగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, సత్వగుణం ఉంటుంది. ఈ 3 గుణాల కలయికలోనే మనం ఉంటున్నాం ఇక్కడ. ఈ మూడిట్లో ఏవైనా సరే 3 ఉండొచ్చు, ఒకటి ఎక్కువ ఉండొచ్చు, ఒకటి తక్కువ ఉండొచ్చు. ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉందని మనమే చూసుకోవాలి. తమోగుణం ఎక్కువ ఉందా, రజోగుణం ఎక్కువ ఉందా, సత్వగుణం ఎక్కువ ఉందా, ఇది మనమే తెలుసుకోవాలి. ఇది నీ స్వధర్మంలో భాగం. అది తెలుసుకోకుండా నీ స్వధర్మం ఆచరించడం చాలా కష్టం. సో నీ పనిని నువ్వే చేయాలి, ఇతరుల పని వాళ్ళే చేయాలి. అలా కాకుండా వాళ్ళ పని కూడా నువ్వే చేసావనుకో, నువ్వు పరధర్మంలో వేలు పెట్టినట్టు అవుతుంది. పిల్లలు చేసే పని పిల్లలు చేయాలి, పెద్దలు చేసే పని పెద్దలు చేయాలి. అలా కాకుండా వాళ్ళు చిన్నపిల్లలండి, వాళ్ళకేం తెలియదండి, వాడికి కలుపుకోవడం కూడా రాదండి, నేను వాడు 10th క్లాస్ వచ్చినా వాడికి నోట్లో ముద్దలు నేనే పెడుతున్నానే అంటే నాశనం చేస్తున్నావు అని అర్థం. వాడి స్వధర్మం వాడికి చెప్పించండి, ఏం చేయాలి ఏం చేయకూడదని. చిన్నప్పటి నుంచే మనం వాడికి తర్ఫీదుని ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి.
అది కాకుండా అదేదో చాలా ప్రేమగా చేస్తున్నావు అంటే నీ ప్రేమ వాళ్ళ నాశనం చేస్తోంది. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎప్పుడు కూడా ఎవరైనా సరే అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదని ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. అట్లాగే అనవసర సలహాలు కూడా ఎప్పుడు ఇవ్వద్దండి. అనవసరంగా సలహాలు ఎప్పుడు ఇవ్వకూడదు. అది తప్పో రైటో నీకు తెలియదు. వాడి స్వధర్మం ప్రకారం ఏముందో వాడు చూసుకుంటాడు. వాడు అడిగితే అప్పుడు నువ్వు సలహా ఇవ్వడానికి నీకు కెపాసిటీ ఉంటే ఇవ్వండి, లేదంటే సలహా ఇవ్వద్దండి. అది చాలా ఇంపార్టెంట్గా నోట్ చేసుకోండి అది. సో ఎప్పుడైనా సరే ఎవరైనా ఏదైనా అడిగినా మనం అంతే చెప్పాలి, అంతే చేయాలి. ఎందుకంటే పరధర్మము స్వధర్మం ఈ రెండు కూడా బాగా తెలుసుకోలేకపోతే మనకు తెలియకనే పరధర్మాన్ని గొప్పగా ఊహిస్తాం, స్వధర్మాన్ని తక్కువగా ఆలోచిస్తాం. ఒకవేళ పరధర్మం గొప్పదైనా సరే, నీ స్వధర్మం చిన్నదైనా సరే, నువ్వు స్వధర్మాన్నే పాటించాల్సిందే. పులిని చూసి నక్క వాత పెట్టుకునేలాగా ఉంటుంది. పరధర్మము పులి చాలా గొప్పది కదా, దానికి అందరూ మర్యాద ఇస్తున్నారు, సో అని నక్క ఏం చేసింది, వాతలు పెట్టుకోయింది. సో నక్కే కదా, దూరానికి ఎంత వాతలు పెట్టి పులిలాగా కనపడినా నువ్వు దగ్గరికి వచ్చేటప్పటికి ఒక గాండ్రింపు ఏదైనా పులి అరిస్తే నీ అరుపు పులిలాగా ఉంటుందా? నక్కలాగా అరుస్తావు కదా, అప్పుడైనా బయటపడిపోయిందా? సో నీ స్వధర్మం నక్కధర్మం, నక్కగా జన్మ తీసుకున్నావు, నక్క జన్మను సంపూర్ణంగా అనుభవించు. అలా కాకుండా ఇలా నటన చేస్తూ ఎప్పుడైతే నీది కాని దాన్ని నువ్వు ప్రయత్నం చేశావో నువ్వు అనేక నక్క జన్మలు ఎత్తాల్సి వస్తుంది, అనేకంగా. ఒకవేళ నీ స్థాయి పెరిగి సో పరధర్మం కూడా నువ్వు అర్థం చేసుకొని ఇప్పుడు నేను పరధర్మాన్ని కూడా నా స్వధర్మంగా నేను చేసుకోగలనన్న స్థాయి ఇచ్చినప్పుడు ఆ పరధర్మాన్ని నువ్వు స్వీకరించవచ్చు, లేదంటే అంతవరకు తీసుకురానికి లేదు. యజమాని పడుకొని ఉన్నాడు, గాడిద కుక్క మేల్కొని ఉన్నాయి. దొంగ వచ్చాడు ఇంట్లోకి, అంటే చాకలి వాళ్ళ ఇంట్లోకి. కుక్క ఏం చేయాలి? దొంగ వస్తే మొరగాలి, కానీ అది మొరగల, ఊరికే చూస్తూ ఉంది వాడిని. ఈ గాడిద ఏం చేసింది? తట్టుకోలేకపోతుంది. అరే అది అరిస్తే సరే యజమాని లేస్తాడు, అది అరవడంలే. సో లాస్ట్కి ఇది ఓనర్ పెట్టింది, గట్టిగా అరిచింది. ఇది 2-3 సార్లు గట్టిగా అరిచేటప్పటికి వాడికి డిస్టర్బ్ అయింది, చాకలివాడికి. లేచి పక్కన్న కట్టె తీసుకొని ఒక 4 దెబ్బలు వేసాడు దానికి. ఎందుకు? దొంగ వస్తే అరచాల్సింది ఎవరు? అది దాని ధర్మం. గాడిద యొక్క పని ఏంటి? బరువును మోయడం. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకుండా వాడెవడో వచ్చాడు నువ్వు అరచడం వల్ల దెబ్బలు తిన్నావా లేదా? అట్లాగా ఎవరి స్వధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తుండాల్సిందే, కానీ పరధర్మంలో నువ్వు వేలు పెట్టవద్దు అని చెప్పడం కృష్ణ పరమాత్ముడు చాలా క్లియర్గా చెప్పేశాడు. సో ఎప్పుడైతే బాహ్యంగా అంతరంగా చక్కగా అంత జ్ఞానాన్ని తెలుసుకుంటూ స్వశక్తిని పెంచుకుంటూ మన చుట్టూ ఉన్న వాతావరణం ఎంత చెడుగా ఉన్నా ఆ చెడును మనం అంటకుండా చూసుకుంటూ ఎప్పుడైతే మనం వెళ్తూ ఉంటామో అప్పుడు మన స్వధర్మాన్ని చాలా బేషుగ్గా నిర్వహించుకోవచ్చు. అందుకే దీనికి చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. ఈ చతుర్విధ పురుషార్థాలను శ్రీ సత్యసాయి బాబా ఎంత చక్కగా చెప్పారంటే 4 వాక్యాల్లో ఈ చతుర్విధ పురుషార్థాల గురించి చెప్పారు. అంటే మన స్వధర్మానికి ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది మనకు. ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ 4 మనకు తెలుసు. సో ఆయన ఏం చెప్పారంటే ఫస్ట్ ఫాలో ద మాస్టర్ అన్నాడు. ఫాలో ద మాస్టర్. మాస్టర్ అంటే ఎవరు? ధర్మమే మాస్టర్ ఇక్కడ. సో నీ యొక్క మాస్టర్ను నువ్వు ఫాలో కావాలి, నీ ధర్మాన్ని నువ్వు ఫాలో కావాలి. అంటే నీ కర్మలన్నీ కూడా ధర్మపరమై ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ధర్మో రక్షిత రక్షిత, ధర్మో రక్షతి రక్షిత. ఇక రెండవది ఫేస్ ద డెవిల్. అంటే ఏంటి? డెవిల్ అంటే దయ్యం అని అర్థం. ఇక్కడ దయ్యం అంటే ఎవరు? దయ్యం అంటే ఎవరు? డబ్బు, అర్థం, ధర్మ, అర్థ, కామ, మోక్ష. సో ఫేస్ ద డెవిల్ అంటే నీ యొక్క దయ్యాన్ని నువ్వు ఎదిరించు అంటాడు. ఎంతవరకు ఎదిరించాలి అంటే ఈ ధనార్జన ధర్మపరంగా ఉండాలి,
అప్పుడే దయ్యం దూరం అవుతుంది. అలా లేకుండా నీ జీవితం అంతా దానికోసమే తప్పడం అన్నావు అనుకో, ఆ దయ్యం నీ వెంటే ఉంటుంది. అక్కడ ధర్మం వెళ్ళిపోతుంది, అన్నీ వెళ్ళిపోతాయి. నీ యొక్క స్వధర్మం ఏంటో నువ్వు మర్చిపోతావు, దాని వెంటే పడిపోతావు. డబ్బుతో పుడుతున్నావా, డబ్బుతో చస్తున్నావా? డబ్బే నీ మానమా, డబ్బే నీ ప్రాణమా? డబ్బు లేనినాడు నువ్వు లేనే లేవా? అజ్ఞానాన్ని ఛేదించి సత్యాన్ని తెలుసుకో. నెక్స్ట్ మూడవది ఫైట్ టు ద ఎండ్. ఫైట్ టు ద ఎండ్ అంటే ఏంటి? చివరి వరకు పోరాడు. దేంతో పోరాడాలి అంటే నీ యొక్క కామంతో పోరాడు అన్నాడు. కామం అంటే కోరిక. ఆ కోరికతో నువ్వు పోరాడాలి. నిరంతరం కలుగుతూ ఉంటుంది. మహాత్ములంతా చెప్పారు, నీ యొక్క దుఃఖానికి కారణము తృష్ణ అని చెప్పారు. కోరికలే నిన్ను కొరిలో కాలుస్తాయని చెప్పారు. ఇలా ఎంతోమంది మహాత్ములు అంతా దాని గురించి చెప్పారు. కోరిక లేకుండా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పారు. అందుకే నీవు చివరి వరకు తనతో పోరాడుతూ ఉండాల్సిందే అని చెప్పారు సత్యసాయి. ఫైట్ టు ద ఎండ్. సో నువ్వు కోరికలతో పోరాడుతూనే ఉండాల్సిందే. నువ్వు వదిలేసావా, అది నిన్ను చుట్టేస్తాయి, బంధనాల్లో లాగేస్తాయి. ఓకే, ఇక లాస్ట్ది యు ఫినిష్ ద గేమ్. ఏదైతే నువ్వు జన్మ తీసుకున్నావో ఆ జన్మ, ఈ గేమ్ అనే జన్మ, ఈ ఆట అనే జన్మ, ఈ జన్మ ఆటను ముగించే అంటాడు. అదే మోక్షంతో ముగించే అంటాడు. ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్, ఫైట్ టు ద ఎండ్ అండ్ ఫినిష్ ద గేమ్. సో ఈ 4 ఆయన సత్యసాయిబాబు చెప్పారు. వారికి ఒకసారి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ పురుషార్థాల్లో మొదటి ధర్మము, 4వది మోక్షం, మధ్యలో ఉన్నది అర్థము, కామము. ఎప్పుడైతే నువ్వు ధర్మాన్ని ఫాలో అవుతావో, సో నీ యొక్క ఆర్జన ధర్మపరంగా ఉండాలి, నీ యొక్క కోరిక ధర్మబద్ధంగా ఉండాలి. కోరిక అంటే ఇక్కడ కోరిక ధర్మబద్ధంగా ఉండాలి అంటే అవసరాలు మాత్రమే. కోరిక ఎప్పుడు ధర్మబద్ధంగా ఉండదు, అవసరాలు మాత్రమే నీ కోరికలుగా మార్చుకో, అంతే. కోరికల్ని అవసరాలుగా మార్చుకోకూడదు, నీ యొక్క కోరికలను అవసరాలుగా మార్చుకోకూడదు, కానీ నీ అవసరాలే కోరికగా పెట్టుకో, అంతే. అది ధర్మబద్ధంగా ఉండాలి. సో ఎప్పుడైతే అది ఉంటామో నీవు ధర్మాత్ముడైపోతావు, లేకపోతే పాపాత్ముడవుతావు. సో ఇక్కడ నిన్ను నువ్వు తెలుసుకోవడమే లాస్ట్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ స్వధర్మం అన్న పాయింట్ మీద. సో మన భగవద్గీత ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడైతే అర్జునుడు తన స్వధర్మాన్ని పాటించకుండా ఉన్నాడో అప్పుడే ఈ భగవద్గీత మనకు వచ్చింది. అవునండి, తన స్వధర్మం ఏంటి? ధర్మాన్ని, ఒక క్షత్రియుడిగా తన ధర్మాన్ని నిలబెట్టాలి. అంటే ఎక్కడైతే అధర్మం ఉందో అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి ధర్మస్థాపన చేయాలి. సో అక్కడ ఎదురుగున్న కౌరవ సన్యాసన్న చూసి మోహంలో పడిపోయి అంతా నా వాళ్ళే, అన్నలే, అక్కలే, తమ్ముళ్ళే, చెల్లెళ్ళే అనుకుంటూ, తండ్రులే అనుకుంటూ, ఈ వీళ్లను చంపి నేనేం సాధించేదేముంది, అక్కడ నేను అనేది వచ్చింది. గాంధీవదారి అనేది పెద్దగా లోపల అనిపించింది. నేను వాళ్ళని చంపితే ఎట్లా, నా వాళ్లే కదా, ఆ రక్తపు కూడా నేను ఎట్లా తినేది రేపొద్దున, అక్కడేదో విజయం వచ్చేసి అన్నీ అయిపోయినట్టుగా ఆయన భావించి, మోహం వచ్చేసి, స్వజన మోహం వచ్చేసి స్వధర్మాన్ని పక్కన పెట్టాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు రావాల్సి మొత్తం చెప్పాల్సి వచ్చింది. అసలు నీవెవరు, ఎందుకోసం వచ్చావు, దేనికోసం వచ్చావు, నీ స్వధర్మం ఏంటి, పరధర్మం ఏంటి, అవన్నీ తెలుసుకోలేకుండా నీ స్వధర్మాన్ని పడితే నువ్వు నరకానికే వెళ్తావు. నువ్వు స్వధర్మం పాటిస్తే యుద్ధంలో చనిపోయినా సరే స్వర్గానికే వెళ్తావు. అది నీ క్షత్రియ ధర్మం, నీ స్వధర్మం అని చెప్పి దాదాపు 18 అధ్యాయాలు చెప్తే కానీ అతనికి ఎక్కలేదు. అవునా అండి? సో అలాగే మనం కూడా మనం ఏం చేయాలి స్వధర్మంలో అంటే, నిన్ను నువ్వు తెలుసుకోవడమే స్వధర్మం. బాగా గుర్తుపెట్టుకోండి. నీ శరీరాన్ని నువ్వు సరిగ్గా చూసుకోవడమే స్వధర్మం. నీ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవడమే స్వధర్మం. నీ సంఘంలో నువ్వు సరిగ్గా వ్యవహరించడమే స్వధర్మం. ఎవరి స్వధర్మాన్ని వారు పాటించడమే వారి వారి జీవిత లక్ష్యం. స్వధర్మం సరిగ్గా తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ధ్యానం. ఈ స్వధర్మం అన్నది మన మోక్షానికి హేతు అని చెప్పాం కదా. సో 10 ఉన్నాయి అట్లా.
ఆ 10 కూడా మోక్షానికి హేతువులు. ఆ 10 ఏంటంటే భాగవతంలో 7వ స్కందంలో ప్రహ్లాదుడు నరసింహ అవతారాన్ని సూచించేటప్పుడు వస్తుంది. అది భాగవతంలో, మహాభాగవతం, పోతన భాగవతంలో వస్తుంది. అవేంటంటే ఆ 10లో ఇది స్వధర్మం అన్నది ఒకటి, మౌనం చాలామంది పాటిస్తుంటారు, వ్రతం, జపం, తపం, స్మరణం, అధ్యయనం, స్వధర్మం, వ్యాఖ్యానం, ఏకాంతవాసం, ఏకాగ్రత, ఈ 10 కూడా మోక్షానికి హేతువులు అని భాగవతంలో చెప్పబడింది. అందువల్ల ఇప్పటి నుంచే మనం ఈ స్వధర్మాచరణకు మనం నడుము బిగిద్దాం.